హాయ్ వియర్స్, వెల్కమ్ టు తెలుగుబడి యూట్యూబ్ ఛానల్. స్టాక్ మార్కెట్స్ అంటేనే చాలా రిస్క్తో కూడుకున్నవి. అటువంటి స్టాక్ మార్కెట్లో తక్కువ రిస్క్తో ఎక్కువ లాభాలు సంపాదించాలంటే మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ప్రైస్ గురించి తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో స్టాప్ లాస్ అలాగే టార్గెట్ ప్రైస్ అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం. మీరు ఏదైనా టీవీ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చూసినట్టయితే ఏదైనా షేర్ని కొనేటప్పుడు వాటికి స్టాప్ లాస్ని టార్గెట్ ప్రైస్ని మెయింటైన్ చేయమని చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఉదాహరణకు మీరు అమర్ రాజా బ్యాటరీస్ షేర్ ప్రైస్ 880 రూపాయల దగ్గర ఉన్నప్పుడు కొన్నారనుకుందాం. మీరు ఈ షేర్ని కొనే ముందే స్టాప్ లాస్ని టార్గెట్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం 880 రూపాయల దగ్గర షేర్ని కొన్నాం కదా, ఇప్పుడు 850 దగ్గర స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. అంటే మనం కొన్న షేర్ ధర పడిపోయి 850ని కనుక టచ్ అయితే అక్కడ వెంటనే అమ్మేయాలి. అలాగే 930ని టార్గెట్ ప్రైస్గా పెట్టుకుంటాం. అంటే మనం కొన్న షేర్ ధర 880 నుండి 930ని టచ్ చేసిన వెంటనే అక్కడ షేర్ని అమ్మేసుకోవాలి. కాబట్టి మనం షేర్ని కొనేటప్పుడే ఏ ప్రైస్ దగ్గర అమ్మేయాలి అనేది నిర్ణయించుకోవడం సరైన పద్ధతి. అయితే స్టాప్ లాస్ని టార్గెట్ ప్రైస్ని మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. ముందు చెప్పుకున్న ఉదాహరణ ఇక్కడ చూద్దాం. అమర్ రాజా బ్యాటరీ షేర్ ప్రైస్ని 880 దగ్గర కొన్నాం కదా, అలాగే 850 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఒకవేళ షేర్ ప్రైస్ 850ని టచ్ చేస్తే మనం ముందే స్టాప్ లాస్ పెట్టుకున్నాం కనుక వెంటనే అమ్మేస్తాం. ఇక్కడ కొంచెం లాస్ వచ్చినా సరే మనం పెట్టిన పెట్టుబడిని కాపాడుకోగలుగుతాం. కానీ ఎటువంటి స్టాప్ లాస్ పెట్టుకునే వారికి షేర్ని ఏ ప్రైస్ దగ్గర అమ్మాలో తెలియదు. సో షేర్ ప్రైస్ పడిపోతుంటే ఎప్పటికైనా పెరగకపోతుందా అని చూస్తూ ఉండిపోతారు. చివరికి పెట్టిన పెట్టుబడిలో చాలా వరకు కోల్పోతారు. అలాగే మనం టార్గెట్ ప్రైస్ని 930గా పెట్టుకున్నాం కనుక ఒకవేళ షేర్ ప్రైస్ 930ని టచ్ చేస్తే అక్కడ మనం అమ్మేసి లాభాలు బుక్ చేసుకుంటాం. కానీ ఎటువంటి టార్గెట్ ప్రైస్ పెట్టుకునే వారు చాలా వరకు లాభాలు వచ్చినా వాటిని బుక్ చేసుకోకుండా మరింత లాభాల కోసం ఎదురు చూస్తూ ఉండిపోతారు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన లాభాలు కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం షేర్ని కొనే ముందే స్టాప్ లాస్ అలాగే టార్గెట్ ప్రైస్ని పెట్టుకోవడం మంచిది. అయితే కొంతమంది స్టాప్ లాస్ టార్గెట్ ప్రైస్ పెట్టుకుంటారు కానీ వాటిని సరిగ్గా ఫాలో అవ్వరు. వాటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకున్న లాభాలు వచ్చినప్పుడు వాటిని బుక్ చేసుకోకుండా టార్గెట్ ప్రైస్ని మరింత పెంచుకుంటారు. ఇది కూడా ఒక్కొక్కసారి ప్రమాదకరమే. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందే స్టాప్ లాస్ని టార్గెట్ ప్రైస్ని పెట్టుకుని వాటిని ఖచ్చితంగా క్రమశిక్షణతో ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు లాభాలు బుక్ చేసుకోవాలి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. స్టాక్ మార్కెట్కి సంబంధించిన మరిన్ని వీడియోలు మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి సందేహాలు కానీ సూచనలు కానీ ఉన్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.